నీకున్న రోగ లక్షణాలను బట్టి మీ డాక్టరు దానికి అవసరమైన డయాగ్నోస్టిక్ టెస్టులు చేయటం ఎంత ఇంపార్టెంటో, అవే నీకున్న రోగ లక్షణాలను బట్టి దానికి అవసరం లేని డయాగ్నోస్టిక్ టెస్టులు చేయటం కూడా అంతే వేస్ట్ అని నువ్వు తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, యాక్చువల్‌గా పొట్టకి సంబంధించిన రోగాలు, దానికి వచ్చే లక్షణాలు మనిషికి డిఫరెంట్‌గా ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, రోగానికి ఉండే లక్షణాలు కూడా కొన్ని లక్షణాలు సిమిలర్‌గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు పొట్టలో ఉబ్బరంగా ఉండటం, గ్యాస్ పట్టేయటము, ఆకలి లేకపోవటము, ఇండైజెషన్‌గా ఉండటము, తర్వాత కాన్‌స్టిపేషన్ మలబద్ధకం ఉండటము, డయేరియా ఉండటం, మోషన్స్ ఎక్కువ కావటం అనమాట. అబ్డామినల్ పెయిన్ ఉండటము, వెయిట్ లాస్ అవ్వటము, ఇలాంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, పొట్టకి సంబంధించి ఇలాంటి లక్షణాలతోటి బాధపడే వాళ్ళందరికీ ఈ వీడియోలో నేను ఒక సొల్యూషన్ అయితే ఖచ్చితంగా డెఫినెట్‌గా మీకు దొరుకుతుంది అని చెప్పి గ్యారంటీగా చెప్తాను. హాయ్, దిస్ ఈజ్ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి-ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. మీలో హెల్త్‌కి సంబంధించి ఇంకా ఏదైనా డౌట్ ఉండి నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ 4 యాప్‌లో నుంచి కానీ, లేదు అంటే కన్సల్టేషన్ నెంబర్ ఉంటుంది, కన్సల్టేషన్ తీసుకొని కానీ నాకు కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్‌గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, యాక్చువల్‌గా ఈ వీడియో అనేది ఒక 20 డేస్ బ్యాకే రావాల్సింది. బట్ దాని గురించి నేను అంతా రీసెర్చ్ చేసి కరెక్ట్‌గా ఒక ఫార్మసిస్ట్‌గా మన ఛానల్‌ని చాలామంది ఫాలో అవుతున్నారు కాబట్టి, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల చాలామంది సఫర్ అవుతారు కాబట్టి, దాని గురించి మొత్తం అంతా రీసెర్చ్ చేసి క్లియర్‌గా క్లారిఫై చేద్దామనే ఉద్దేశంతోటి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీడియో చేయటానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఒక పర్సన్ నాకు ఒక 1 మంత్ బ్యాక్ కాల్ చేశాడు. అతనికి 28 ఇయర్స్ అనమాట. ఇప్పుడు నేను ఏదైతే లక్షణాలు చెప్పానో ఇందాక, గ్యాస్ పెట్టేయటం, ఆకలి లేకపోవటము, తనకి కాన్‌స్టిపేషన్‌గా ఉండటము, అండ్ వెయిట్ లాస్ అవ్వటము, అబ్డామినల్ పెయిన్ ఉండటము, ఇలాంటి లక్షణాలతోటి అతను యూట్యూబ్‌లో చాలా వీడియోస్ చూశాడంట. చూసి ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్తే, అతను ఏం చేశాడు అంటే, మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎండోస్కోపీ చేయించుకొని రిపోర్ట్ నాకు తీసుకురండి అని చెప్పారు. సో అతను ఎండోస్కోపీ చేయించుకుంటే హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి దాంట్లో వచ్చిందంట. సో హెచ్ పైలోరీకి సంబంధించి 14 డేస్ యాంటీబయాటిక్ కోర్స్ ఉంటుంది కదా! సో ఆ కోర్సు వాడారంట. సో ఇతను ఏం చేశాడు అంటే, ఇంకా అది తగ్గిపోతుంది అనే ఉద్దేశంతోటి ఇంకా ఒక 28 డేస్ యాంటాసిడ్స్, ఇంకా కాన్‌స్టిపేషన్ తగ్గడానికి కొన్ని సిరప్‌లు అవి ఇచ్చాడు. ఇంకా అయినప్పటికీ తగ్గకపోతే అప్పుడు ఈయన ఏం చేశాడు అంటే, నీకు ఉన్న ప్రాబ్లమ్ ఏంటి అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంది. సో కాబట్టి నువ్వు మల్టీ విటమిన్స్, బిటైన్ హెచ్‌సిఎల్, డైజెస్టివ్ ఎంజైమ్స్, ఇకపోతే అలా న్యూట్రిషన్‌కి సంబంధించి బి-ప్లెక్స్ 4 ఇలాంటి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అయి బాగా వాడిచ్చాడు. సో అవి దాదాపుగా ఒక 4 నెలల నుంచి 6 నెలల వరకు వాడినా సరే అతనికి ప్రాబ్లమ్ అయితే క్లియర్ అవ్వలేదంట. అప్పుడు నాకు కాల్ చేశాడు. నాకు కాల్ చేస్తే నేను మొత్తం అంతా క్లియర్‌గా మాట్లాడిన తర్వాత, మీరు చేయాల్సిన పనేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రూట్ కాజ్ డయాగ్నోసిస్ అవ్వలేదండి. సో మీకు న్యూట్రిషనల్ ప్రాబ్లమ్ అయితే అయ్యి ఉండకపోవచ్చని నా ఉద్దేశము. మీరు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికెళ్ళి, మంచి డాక్టర్ దగ్గరికెళ్ళి టెస్ట్ చేయించుకోండి. కొలనోస్కోపీ టెస్ట్ చేయించుకుంటే మేబీ మీకు రూట్ కాజ్ డయాగ్నోసిస్ అవ్వచ్చు అని చెప్పాను. సో అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, కొలనోస్కోపీ చేయించుకున్నాడు. అతనికి ఆ రూట్ కాజ్ డయాగ్నోసిస్ అయ్యింది. అండ్ అతను ఇప్పుడు 1 మంత్ దాటిపోయింది. 1 మంత్ దాటిపోయిన దగ్గర నుంచి దానికి సంబంధించిన మెడికేషన్ వాడుతున్నాడు. ఆ లక్షణాలన్నీ తగ్గిపోయాయి. ఇక మంచి విషయం ఏంటి అంటే, బాగా వెయిట్ గెయిన్ అయ్యాడు. మొహంలో బాగా గ్లో అనే స్కిన్ బాగా గ్లోగా వచ్చింది. చాలా హెల్తీగా, హ్యాపీగా తను వర్క్ చేసుకుంటున్నాడు. మరి ఈ అంతా ఎందుకు చెప్తున్నాను అనంటే, నేను కొన్ని వీడియోస్‌లో చూసాను. ఈ న్యూట్రిషన్‌కి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఏం చెప్తున్నారు అంటే, పొట్టకు సంబంధించిన వచ్చే రోగాలలో హెచ్ పైలోరీ కాకుండా, అంటే హెచ్ పైలోరీకి మాత్రమే మనకి అలోపతిలో యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఉంది. ఇంక రిమైనింగ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 100% న్యూట్రిషనల్ డెఫిషియన్సీ తోటి మాత్రమే వస్తున్నాయి కాబట్టి, మీకు అలోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. అలోపతి డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళాల్సిన పని లేదు అని చెప్పేసి
కొన్ని వీడియోస్లో నేనైతే చూశాను. అయితే ఇది కాంట్రవర్సీ వీడియో అయితే కాదు. నేను వాళ్ళని ఎవరిని ఏమీ అనట్లేదు. సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే హెచ్ పైలోరీ కాకుండా పొట్టకు సంబంధించిన అన్ని డైజెషన్ కంప్లైంట్స్కి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఒక్కటే రూట్ కాసా అనేదే, అది ఒకటే రూట్ కాసా కాదా అనేది మాత్రమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో అంతేకాని నాకే అన్నీ తెలుసు నేనే ఇది అని కాదు. సో నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పేషెంట్కి రూట్ కాస్ డయాగ్నోసిస్ అవ్వాలి, అతనికి రోగ లక్షణాలు తగ్గిపోయిపోయి రోగం కూడా తగ్గిపోయిపోయి హెల్దీగా ఉండాలి అనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం. సో దాని కారణం చేతనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పొట్టకి సంబంధించి మీకు ఏ రోగమైనా సరే బయటపడాలి, లక్షణాలు తగ్గిపోవాలి అంటే మీరు చేయాల్సిన ఒక బేసిక్ థింగ్ ఏంటంటే దాని గురించి చిన్న బేసిక్ నాలెడ్జ్ ఒక 2 మినిట్స్లో చెప్తాను, క్లియర్గా వినండి. పొట్టకి సంబంధించి 2 భాగాలు ఉంటాయి. ఒకటి అప్పర్ జిఐ ట్రాక్, 2 లోవర్ జిఐ ట్రాక్. అప్పర్ జిఐ ట్రాక్లో మీకు మౌత్, ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్ ఫస్ట్ పార్ట్ ఉంటుంది అనమాట. దానినే డియోడినం అంటారు. ఇక్కడ మీకు అప్పర్ జిఐ ట్రాక్లో ఏమవుద్ది అంటే మీరు తిన్న ఫుడ్ స్టోర్ అవుద్ది అండ్ అక్కడే మీకు ఫస్ట్ డైజెషన్ అనేది స్టార్ట్ అవుద్ది. ఆ ఫుడ్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి కెమికల్ అండ్ మెకానికల్ డైజెషన్ స్టార్ట్ అయిపోయి అది సెమీ లిక్విడ్ లాగా ఫామ్ అయిపోయి ఆ ఫామ్ అయిన సెమీ లిక్విడ్ అనేది మీకు కిందకి వెళ్తుంది, అంటే లోవర్ జిఐ ట్రాక్లోకి వెళ్తుంది. సో ఇక్కడ లోవర్ జిఐ ట్రాక్లో ఏమేం భాగాలు ఉంటాయి అంటే ఫస్ట్ పార్ట్లో మిగిలిపోయిన స్మాల్ ఇంటెస్టైన్లో మిగిలిపోయిన పార్టు, తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ అంటే దీన్నే కోలాన్ అని కూడా అంటారు, తర్వాత రెక్టము, తర్వాత యానస్, ఈ భాగాలు ఉంటాయి. ఇక్కడ లోవర్ జిఐ ట్రాక్లో 2 మేజర్ ఫంక్షన్స్ జరుగుతాయండి. అవేంటి అంటే మీరు తిన్న ఫుడ్ నుంచి వచ్చే న్యూట్రియంట్స్ అబ్జర్ప్షన్ జరగటము అండ్ వేస్ట్ ఎలిమినేట్ అయిపోవటము. ఈ 2 మేజర్ ఫంక్షన్స్ కూడా మీకు లోవర్ జిఐ ట్రాక్లోనే జరుగుతాయి. సో అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన మెయిన్ పాయింట్ ఏంటి అంటే మీకు వచ్చే సమస్యలు, రోగాలు ఏవైతే ఉన్నాయో అవి అప్పర్ జిఐలో ఉన్నాయా లేదంటే లోవర్ జిఐలో ఉన్నాయా, లేదు అని అంటే రెండిటిల్లో ఉన్నాయా అనే దాన్ని బేస్ చేసుకొని మీకు రోగానికి సంబంధించిన లక్షణాలు కానీ అదేవిధంగా ఆ టెస్ట్లు కానీ ఉంటాయి. దాన్ని బట్టే మీకు అసలైన రూట్ కాస్ అనేది డయాగ్నోసిస్ జరుగుతుంది. సో అప్పుడే మీకు కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది, మీ సమస్య అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రాబ్లము అప్పర్ జిఐ ట్రాక్లో ఉంది అనుకో, మీకు డాక్టర్స్ ఎండోస్కోపీ అనే టెస్ట్ చేస్తారు. అదేం చేస్తుంది అంటే మీకు మౌత్ నుంచి ఈసోఫాగస్ ద్వారా స్టమక్లోకి అండ్ డియోడినం వరకు వెళ్ళి చూసి ఆ ఏరియాలో మీకు ఏదైతే ఆ డిసీజెస్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అది చూపిస్తుంది. సో అక్కడ కనుక మీకు ఏదైనా ప్రాబ్లం డిటెక్ట్ అయితే, డయాగ్నోసిస్ అయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది మీకు డాక్టర్స్ చేస్తారు. తర్వాత అక్కడ ఎండోస్కోపీలో కనుక మీకు ఏ ప్రాబ్లము డిటెక్ట్ అవ్వకపోయినా, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉండి దానికి మీరు మందులు వాడినా అది మీకు క్లియర్ అవ్వకపోయినా అప్పుడు మీకు డాక్టర్స్ లోవర్ జిఐ ట్రాక్లో టెస్ట్ చేయటానికి కొలనోస్కోపీ అనే టెస్ట్ చేస్తారు. ఇదేంటంటే మీకు యానస్ నుంచి రెక్టము, కోలాను, స్మాల్ ఇంటెస్టైన్ చివరి భాగము స్మాల్ ఇంటెస్టైన్ వరకు వెళ్ళి అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందో లేదో అనేది ఈ కొలనోస్కోపీ టెస్ట్లోనే మాత్రమే మీకు చూపిస్తుంది అనమాట. సో అయితే అక్కడ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, ఏదైనా ఉంది అని అంటే కొంతమందికి అక్కడ చిన్న పీస్ లాగా తీసి కూడా బయోప్సీకి పంపించి కూడా మీకు అక్కడ డయాగ్నోసిస్ చేస్తారనమాట. అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంది అని తెలిస్తే దానికి సంబంధించిన టెస్ట్ అయితే చేస్తారు. మీకు ప్రాబ్లము లోవర్ జిఐ ట్రాక్లో ఉండి మీరు ఎండోస్కోపీ టెస్ట్ చేయించుకుంటే మీకు ప్రాబ్లం బయట పడదు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెస్ట్ చేయించుకోకుండా జీవితకాలం మందులు వాడే వాళ్ళని కూడా నేను చాలామందిని చూశాను. సో ఇక్కడ నేను ఇందాక చెప్పిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి ఏ ప్రాబ్లము డిటెక్ట్ అయ్యింది అని అంటే మీకు హెచ్ పైలోరీలో పైన ఫస్ట్లో నేను చెప్పిన సిమ్టమ్స్ కొన్ని సిమిలర్గా ఉంటాయని చెప్పాను కదా.
హెచ్ పైలీరోలో ఉండే సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు కొలనోస్కోపీ చేసినప్పుడు స్మాల్ ఇంటెస్టైన్లో వచ్చే ఒక డిసీజ్ ఏంటో తెలుసా అండి? కోచ్ డిసీజ్ అంటారు. అంటే స్మాల్ ఇంటెస్టైనల్ ట్యూబర్క్యులోసిస్, టీబీ బ్యాక్టీరియా స్మాల్ ఇంటెస్టైన్లో ఉండటం అన్నమాట. సో ఇది మీకు ఆ కొలనోస్కోపీ అనే టెస్ట్ చేసినప్పుడు మాత్రమే మీకు బయటపడుతుంది. మిగతా ఎన్ని టెస్టులు చేసినప్పటికీ వాటిల్లో అన్నిటిలో బాగుంటుంది. సో ఇది హెచ్ పైలీరోలో మీకు సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో ఈ కోచ్ డిసీజ్లో కూడా సిమిలర్గా అవే సిమ్టమ్స్ ఉంటాయన్నమాట కొన్ని. అండ్ క్రాన్స్ డిసీజ్ ఉన్నా కానీ మీకు కొలనోస్కోపీలోనే అది డయాగ్నోసిస్ అవుతుంది. ఆ సిమ్టమ్స్ కూడా మీకు కొన్ని సిమిలర్గా అలాగే ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఫైనల్గా నేను చెప్పే విషయం ఏంటి అని అంటే, మీకు రూట్ కాస్ డయాగ్నోసిస్ అయ్యేంత వరకు మీరు టెస్టులు చేయించుకోండి. అండ్ ఆ టెస్ట్ అవసరమైన టెస్ట్ని వేస్ట్ అనుకోవటం ఎంత తప్పో, అవసరం లేని టెస్టుల్ని చేయించుకోవడం కూడా అంతే తప్పు అనేది నా ఒక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ ఫైనల్గా ఇక్కడ నేను మీకు కొన్ని ఐడియా కోసం అని చెప్పేసి అప్పర్ జిఐ ట్రాక్లో వచ్చే డిసీజెస్ ఏంటి, లోవర్ జిఐ ట్రాక్లో వచ్చే డిసీజెస్ ఏంటి అనేది కొన్ని మీకు అర్థం అవటం కోసం అని చెప్పేసి డిస్ప్లే మీద ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఫైనల్గా నేను చెప్పే విషయం ఏంటి అని అంటే, చాలామంది డిసీజెస్ అన్నీ కూడా 90% న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కారణంగానే వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఫస్ట్లో నేను కూడా అది నిజమే కావచ్చు అనుకున్నాను. బట్ నేను రీసెర్చ్ చేసిన తర్వాత మానవుడి మీద వచ్చే డిసీజెస్ ఏటి కాజెస్ వల్ల ఎంత శాతం వస్తాయి అనేది నేను క్లియర్గా స్టడీ చేసి మీకు చెప్పే విషయం ఏంటి అని అంటే, వీటిల్లో 100లో 50% డిసీజెస్ మీకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కారణంగా మీకు వస్తున్నాయి. ఒక 20% మీకు ఇన్ఫెక్టెడ్ మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా వస్తున్నాయి. అంటే బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి, ఫంగస్ కానివ్వండి, ఇలా మైక్రో ఆర్గానిజమ్స్ కారణంగా వస్తున్నాయి. తర్వాత 10% అయితే ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ కారణంగా, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు కదా అవి. తర్వాత ఒక 10% అయితే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల, యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్, ఫియర్ ఇలాంటి వాటి వల్ల వచ్చాయన్నమాట. ఒక 7% అయితే జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల 7% డిసీజెస్ అయితే వస్తున్నాయి. అండ్ 3% అయితే అసలు ఆ 3% అసలు ఆ డయాగ్నోసిస్ అవ్వని జబ్బులు అనమాట. వాళ్ళకి లక్షణాలు ఉంటాయి కానీ వాళ్ళ రోగం ఏంటో తెలియదు. జీవితకాలం వాళ్ళు ఆ రోగాలతోటే పాపం ఆ లక్షణాలతోటే బాధపడుతూ ఉంటారు. చనిపోయేంత వరకు కూడా వాళ్ళకి వాళ్ళ జబ్బు ఏంటో కూడా తెలియట్లేదు అనమాట. అది కేవలం ఒక 3% అనమాట. సో ఇక్కడ నేను మీకు ఫైనల్గా చెప్పే కన్క్లూజన్ ఏంటి అని అంటే, బయట మనకి మార్కెట్లో అలోపతి డాక్టర్స్, ఆయుర్వేదిక్ డాక్టర్స్, హోమియోపతి, యునాని, న్యూట్రిషనిస్టులు అండ్ నాటు వైద్యం చేసేవాళ్ళు ఇలా చాలామంది అయితే మనకి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు మేమే గొప్ప అని చెప్పటము కొన్ని వీడియోస్లో కొంతమంది అయితే చెప్తున్నారు. కానీ వీళ్ళందరూ కూడా ఎవరి ప్రోటోకాల్ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. బట్ బిఫోర్ దట్ ఒక పేషెంట్గా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చిన రోగ లక్షణాలను బట్టి ఆ రోగానికి గల రూట్ కాస్ని డయాగ్నోసిస్ చేయగల డాక్టర్ ఎవరు అనేది మీరు తెలుసుకోవాలి. తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. ఇక్కడ మనకి మార్కెట్లో 100కి 101% రోగాన్ని డయాగ్నోసిస్ చేయగల డాక్టర్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు కేవలం అల్లోపతి డాక్టర్స్ మాత్రమే. రిమైనింగ్ డాక్టర్స్ రోగాన్ని డయాగ్నోసిస్ చేయలేరు. ఎందుకంటే అల్లోపతి డాక్టర్స్ దగ్గర మాత్రమే మనకి డయాగ్నోస్టిక్ టెస్ట్లు అనేవి ఉంటాయి. సో మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ప్రాబ్లము డయాగ్నోసిస్ అవ్వలేదు అంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. అక్కడ కూడా అవ్వలేదు అంటే థర్డ్ ఒపీనియన్ తీసుకోండి. అవసరమైతే ఫోర్త్ ఒపీనియన్ కూడా తీసుకొని దానికి కరెక్ట్గా రూట్ కాస్ డయాగ్నోసిస్ అయితే అప్పుడు ఆ రూట్ కాస్లో ఇందాక నేను చెప్పిన 4 రకాల కాజెస్ ఉన్నాయి కదా, సో వాటిల్లో మీకు న్యూట్రిషనలా, లేదంటే ఇన్ఫెక్టెడ్ మైక్రో ఆర్గానిజమ్సా, లేదంటే ఇంకా ఆ 4 రకాల్లో ఏ రకానికి చెందిన రూట్ కాస్ అనేది దాంట్లో ఉంటే దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది అల్లోపతిలో ఉందా, న్యూట్రిషన్లో ఉందా,
ఆయుర్వేదిక్లో ఉందా, హోమియోపతిలో ఉందా డిసైడ్ చేసుకొని అప్పుడు మీరు దాంట్లోకి వెళ్ళండి. సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మీకు క్లియర్గా అర్థమయ్యిందని నేను అనుకుంటున్నా. సో మీకు అర్థమైతే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేయండి. సో అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్, బి ఫార్మసీ.